లేదా మీ విశ్వాసం మీ దగ్గర పెట్టుకోండి, మా విశ్వాసం మా దగ్గర పెట్టుకోండి, ఎవరి దేవుడు వాళ్ళు పూజించుకుందాం, ఎవరైనా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీరేమో మా దగ్గరకు వచ్చి ప్రచారం చేస్తారు, ప్రచారం చేసినప్పుడు మేము గుర్రుల్లాగా మీ వెనకాల ఎలా వస్తాం? అడిగే హక్కు మాకు వచ్చింది. ఆ తర్వాత హిందూ గ్రంథాల గురించి కూడా మాట్లాడదాం. ముందు బైబిల్లో ఉండవలసిన లక్షణాలన్నీ, బైబిల్ దేవుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయా, బైబిల్ నిజంగా దైవ గ్రంథమా అనే విషయం మనం తేల్చేసుకున్న తర్వాత హిందూ గ్రంథాల గురించి మాట్లాడదాం. అవి సమంజసంగా ఉంటే హిందుత్వాన్ని స్వీకరిద్దాం, లేకపోతే మీకు నచ్చకపోతే వదిలేసేద్దాం అని చెప్పడం జరిగింది. కానీ మనవాడికి కావాల్సింది ఏంటి? ఏదో అది ఇది తిరగమోత వేసేసి మమ అనిపించాలి తప్ప క్లారిటీగా ఒక విషయంపై స్పష్టత, ఈ బైబిల్లో ఉన్నది ఇది, దీనిని మనం స్వీకరించాలా వద్దా అని ఒక కన్క్లూజన్కి వచ్చే ఉద్దేశం లేదు మనవాడికి. కనుక మళ్ళీ ఆ విషయం మీద నోరు